దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతి అధికంగా ఉండటంతో గండిపోచమ్మ ఆలయ దర్శనాలను నిలుపుదల చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాపికొండల టూరిజం బోటింగ్ను కూడా నిలుపుదల చేసినట్టు అధికారులు తెలిపారు. తాళ్ళూరు గ్రామానికి చెందిన 5 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడే ఉండిపోయిన మరికొంతమందికి నిత్యావసర వస్తువులు అందించినట్లు తహసీల్దార్ తెలిపారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని తహసీల్దార్ హెచ్చరించారు. రాజమండ్రి దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతి అధికంగా ఉండటంతో గండిపోచమ్మ ఆలయ దర్శనాలను నిలుపుదల చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాపికొండలు టూరిజం బోటింగ్ ని కూడా నిలుపుదల చేసినట్టు అధికారులు తెలిపారు. తాళ్ళూరు గ్రామానికి చెందిన 5 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడే ఉండిపోయిన మరికొంతమందికి నిత్యావసర వస్తువులు అందించినట్లుగా తహసీల్దార్ తెలిపారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని తహసీల్దార్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత వారం రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన కురిసిన వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా దేవీపట్నం వద్ద వరద తాకిడి మరింత ఎక్కువ కనబడుతుంది. దీంతో దేవీపట్నం గండిపోసమ్మ ఆలయం దేవస్థానానికి దర్శనాలు అయితే నిలిపివేశారు. దాంతో పాటు దేవీపట్నం నుంచి పైకి టూరిజం వెళ్లే బోట్లు ఉన్నాయి, వాటిని కూడా పూర్తిగా నిలిపివేశారు. గడిచిన వారం రోజులుగా కూడా ఈ వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కారణంగా టూరిజం బోట్లను అయితే పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఇప్పటికే అంటే పోలవరం ప్రాజెక్టు లో ముంపులో భాగంగా చాలా గ్రామాలను అక్కడ ఖాళీ చేసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేదు. కాకపోతే పైన ఏజెన్సీలో ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఆయా గ్రామాలకు అంటే మరి కొంచెం ప్రజెంట్ అయితే ధవళేశ్వరం వద్ద నీటి మొత్తం 10.90 అడుగులు ఉంది. ఒకవేళ ఇది 12 అడుగులు చేస్తే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్పుడు ఆ పరిస్థితులు వచ్చిన కనుక గోదావరి తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆయా గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలన్నీ చేపడతారు. ప్రస్తుతానికి మాత్రం ఈ చూసుకుంటే గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అందువల్లనే దేవపట్నం అమ్మవారి దేవస్థానానికి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. అలాగే అక్కడ అటువైపు ఎవరు వెళ్లకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టూరిజం గురించి కావచ్చు, లేకపోతే దైవ దర్శనానికి కొని కావచ్చు, అటువైపు వెళ్లే ప్రయత్నం ఎవరు చేద్దని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మరో 2-3 రోజుల పాటు గోదావరి నీటి మట్టం పెరిగితే కనుక అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం వస్తున్న ఫ్లో ఏదైతే ఉందో పైన సుమారు ఎగువ నుంచి ఆ సీనియర్ కూడా కలవడం వల్ల సుమారుగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి సుమారు 70,000 క్యూసెక్ల నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం పరిస్థితి ప్రశాంతంగా చెప్పాలి. ఒకవేళ అక్కడి నుంచి 1,00,000 క్యూసెక్లు దాటి కనుక విడిచిపెట్టే పరిస్థితి ఉంటే, ఒకవేళ ధవళేశ్వరం వద్ద నీటిని ఆపితే కనుక ఎగురున్న కొన్ని గ్రామాలు ముంపున గురే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం వస్తున్న ఫ్లోను యాజ్ గా కిందికి దింపేయడం వల్ల ప్రస్తుతం అయితే మాత్రం వరద ఉధృతి ఉన్నప్పటికీ గ్రామాలన్నీ మాత్రం ఇంకా ముంపులోకి చేరుకోవడం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.